ఓం శ్రీ లలితాంబికాయే నమః. ఈ రోజు మనం చెప్పుకోబోయే ఈ 30వ శ్లోకం మనకు ఒక అద్భుతమైన ధైర్యాన్ని ఇస్తుంది. మనందరికీ ఏదో ఒక భయం ఉంటుంటుంది కదా. కష్టాలు వస్తాయేమో అని, అనారోగ్యం వస్తుందేమో అని, లేదంటే మరణం అంటే భయం. కానీ ఈ శ్లోకం ఏం చెబుతోందంటే, అమ్మవారిని కనుక నీలో చూసుకుంటే ఆ ప్రళయకాలపు అగ్ని కూడా నిన్ను చూసి వణికిపోతుంది తప్ప నిన్నేమి చేయలేదుట. ఆ రహస్యం ఏంటో ఇప్పుడు ఈ శ్లోకంలో తెలుసుకుందాం. స్వదేహో భూతాభిగృణిభిరణిమాధ్యాభిరభితో నిషేవ్యే నిత్యే త్వామహమితి సదా భావయతి యః కిమాసల్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతో మహాసంవర్తాగ్ని విరచయతి నీరాజన విధి. విన్నారు కదా, ఈ శ్లోకం ఎంత గభీరమైనదో అంత అర్థవంతమైనది అనమాట. ఇప్పుడు దీని లోతుల్లోకి వెళ్దాం. స్వదేహో పూతాభి గృణిభిరణి మాధ్యాభిరభితో. స్వదేహ ఉద్భుతాభి అంటే నీ దేహం నుంచి పుట్టినటువంటి, గృణిభిహి అంటే కాంతులు అంటే ప్రకాశము, ప్రకాశించడం అన్నమాట, కాంతులతో ఉండడం. అణిమాద్యాభి గృణిభిహి, అణిమాద్యాభి గృణిభిహి అంటే అణిమ మహిమ వంటి అష్టసిద్ధులనే కిరణాలచే అని అర్థం. అభితః అంటే అన్ని వైపులా, చుట్టూ, 4 వైపులా అని. అమ్మా, నీ శరీరం నుండి అష్టసిద్ధులు అంటే అణిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈసత్వం, వసిత్వం అనేటువంటి అష్టసిద్ధులు ఉన్నాయి కదా. ఈ అష్టసిద్ధులు కాంతి కిరణ రూపంలో పుట్టాయిట. ఆ కిరణాలే దేవతా రూపాలు ధరించి నీ చుట్టూ నిలబడి నిన్ను నిరంతరం సేవిస్తున్నాయి. తన శరీరం నుంచే వెలువడే కాంతులు అణిమాది అష్టసిద్ధులుగా మారి చుట్టూ ఉన్నాయి అని ఈ మొదటి పాదానికి అర్థం అన్నమాట. నిషేవ్యే నిత్యేత్వ మహమితి సదా భావయతి యః. నిషేవ్యే అంటే సేవించబడుతున్నటువంటి, నిత్యే అంటే నిత్యమైన, ఎప్పటికీ ఉండేటువంటిది. ఎవరు? ఆ పరమేశ్వరి, ఓ నిత్య స్వరూపిడమైనటువంటి అమ్మవారు అన్నమాట. త్వాం నిన్ను అంటే అమ్మవారిని, అహమితి నేనే అని, సదా ఎప్పుడు, నేనే అని ఎప్పుడు, భావయతి భావించాలన్నమాట, ధ్యానం చేయాలి. యహ ఎవరు, ఏ భక్తుడైతే అలా చేస్తారో అని అర్థం. అంటే ఓ నిత్య స్వరూపిణి, అటువంటి అత్యున్నతమైన నిన్ను, అమ్మా నీవు నేను వేరు కాదు, నీవే నేను అనే అద్వైత భావంతో గనక ఎవడైతే ఎల్లప్పుడూ ధ్యానిస్తాడో అని ఈ పాదానికి అర్థం. కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతో. తస్య అంటే అతనికి, అంటే అలాంటి భక్తుడికి, కిం ఆశ్చర్యం ఏం ఆశ్చర్యం ఉంటుంది, ఇందులో ఆశ్చర్యం ఏముంటుంది అంటే అతనికి అసాధ్యం ఏది లేదని అర్థం అన్నమాట. కిమాశ్చర్యం అంటే త్రినయన సమృద్ధిం అంటే త్రిమూర్తుల ఐశ్వర్యం, బ్రహ్మ విష్ణు శివుల యొక్క మహిమ అన్నమాట. తృణయత అంటే గడ్డి మొక్కల అంటే తక్కువగా భావించడం. త్రినయన సమృద్ధిం తృణయత అంటే ఏంటంటే ఆ ముక్కంటి అంటే ఆ శివుడి ఐశ్వర్యాన్ని కూడా గడ్డిపోచలా భావించే వానికి అని అర్థం అన్నమాట. అంటే బ్రహ్మ విష్ణు శివుల ఐశ్వర్యాన్ని కూడా తృణంలా చూసేవాడు అన్నమాట. అంటే అతనికి త్రిమూర్తుల ఐశ్వర్యం కూడా చిన్నదిగా కనిపించడం ఆశ్చర్యమా అని ఈ పాదానికి అర్థం. అటువంటి భక్తుడు సాక్షాత్తు శివస్వరూపుడు అయిపోతాడట. అతనికి ఆ పరమశివుని యొక్క సకల ఐశ్వర్యాలు కూడా ఒక గడ్డిపోచతో సమానంగా కనిపిస్తాయట. అంటే అతడు ప్రాపంచిక సుఖాలకి అతీతుడైపోతాడనమాట. ఇందులో ఆశ్చర్యమే ఉంది అని ఈ పాదానికి అర్థం. మహాసంవర్తాగ్ని విచయతి నీరాజన విధి. మహాసంవర్త అగ్ని అంటే ప్రళయకాలంలో ఉండేటువంటి మహా అగ్ని, అంటే ప్రళయకాలంలో వచ్చేటువంటి ప్రచండమైన అగ్ని కూడా విరచయతి ఏర్పరుస్తుందట, అంటే చేస్తుందట. ఏమవుతుంది? నీరాజన విధిం హారతి ఇవ్వడం, మంగళహారతి ఇచ్చే ప్రక్రియని నీరాజన విధిం అని అంటాం అన్నమాట.
అంటే ప్రళయ అగ్నియే అతనికి హారతి ఇస్తుందట. నీరాజన విధిం విరచయతి అంటే హారతి ఇచ్చే కర్పూర జ్యోతిలా మారిపోతుంట. ఇందులో ఏం ఆశ్చర్యం ఉంది? కిమాశ్చర్యం, ఇందులో ఏం ఆశ్చర్యం అంటే లోకాలన్నిటిని అంతటినీ దహించి వేసేటువంటి ఆ ప్రళయకాల అగ్ని సైతం, అగ్ని కూడా ఆ భక్తుడిని చూసి భయపడదు కదా, భయపడదు, సదా భక్తితో అతనికి హారతిస్తున్నట్లుగా మారిపోతుందిట. అంటే ఆ భయంకరమైన అగ్ని కూడా అతనికి ఎటువంటి హాని చేయదు, సదా ఒక శుభప్రదమైన దీపంలా మారిపోతుందిట అని ఈ పాదానికి అర్థం అన్నమాట. సింపుల్ గా ఏంటంటే చిన్నగా ఒక లైన్ లో చెప్పాలంటే అమ్మవారిని తనలోనే అనుభవిస్తూ నేనే ఆమె అని ధ్యానం చేసేటువంటి వాడు అష్టసిద్ధులను పొందుతాట, దేవతల కంటే ఉన్నత స్థితికి చేరుకుంటాట, చివరికి ప్రకృతిలోని మహాశక్తులే అతన్ని పూజిస్తాయట. సింపుల్ గా ఒక వర్డ్ అయితే, కానీ దీని డీటెయిల్ మీనింగ్ మనం తెలుసుకోవాలి కదండి. అందుకని డీటెయిల్ గా మీనింగ్ మొత్తం నేను ఇప్పుడు చెప్తున్నా. ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు ఒక గొప్ప సత్యాన్ని చెప్తున్నారండి. ఎవరైతే అమ్మవారిని బయట కాదు తమలోనే ఉందని భావిస్తారో, తమ శరీరం నుంచే విడవలే కాంతులు అష్టసిద్ధులుగా మారి అమ్మవారిని సేవిస్తున్నట్లుగా ధ్యానం చేస్తారో, అటువంటి భక్తులు క్రమంగా నేనే అమ్మవారి స్వరూపం అనే స్థితికి చేరుకుంటారట. అప్పుడు అతనికి ఆ భక్తునికి బ్రహ్మ విష్ణు శివుల మహిమ కూడా చిన్నదిగా కనిపిస్తుంది అన్నమాట. అలాంటి మహాభక్తుని స్థాయి ఎంత గొప్పదంటే ప్రళయకాలంలో ప్రపంచాన్ని దహించి వేసేటువంటి అగ్నిదేవుడే వచ్చి అతనికి హారతిస్తాడట. అంటే దేవతలు కూడా అతనిని పూజించే స్థాయికి అతను చేరుకుంటాడని అర్థం ఇక్కడ. ఇంతటి శక్తి ఉన్న ఆ భక్తుల దగ్గరికి ప్రళయకాలంలో వచ్చేటువంటి ఆ భయంకరమైనటువంటి అగ్ని వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఆ లోకాలు తగిలిపెట్టే ఆ అగ్ని అతన్ని చూసి శాంతించి చిన్న కర్పూర హారతి దీపంలా మారిపోతుంట. అంటే ఆ భయంకరమైన అగ్ని కూడా అతనికి హారతిస్తుందని చెప్పా కదా, హారతిస్తుంది తప్ప హాని చెయ్యదు అని అర్థం అన్నమాట ఈ శ్లోకానికి. మొత్తానికి ఈ శ్లోకం భావార్థం ఏంటంటే, అమ్మా నీ శరీరం నుండి వెలువడే కాంతి కిరణాలే అష్టసిద్ధులు, ఆ సిద్ధులన్నీ నిన్ను నిరంతరం సేవిస్తూ ఉంటాయి. అటువంటి నిన్ను ఏ భక్తుడైతే ఎవరైతే అమ్మా నీవు నేను వేరు కాదు నీవే నేను అని మనస్ఫూర్తిగా నమ్మి ధ్యానిస్తాడో అతనికి అపారమైన శక్తి లభిస్తుంది. అతడు సాక్షాత్తు శివుడి సంపదను కూడా తృణప్రాయంగా అంటే చిన్నదిగా చూస్తాడు. చివరికి లోకాన్ని దహించి వేసే ప్రళయకాల అగ్ని కూడా ఆ భక్తుడికి హారతిచ్చే చిన్న దీపంలా మారిపోతుంది. అంటే అమ్మవారిని తన్మయత్వంతో ధ్యానిస్తే ఏ శక్తి మనల్ని ఏమీ చెయ్యలేదు అని ఈ శ్లోకాల యొక్క భావార్థం అన్నమాట. భక్తిలో పరాకాష్ఠ అంటే అమ్మవారిలో మనం కలిసిపోవడం. మనం అమ్మవారే అని భావించినప్పుడు ఈ లోకంలోని కష్టాలు గాని భయాలు గాని చివరికి ప్రళయం గాని మనల్ని తాకలేవు. మనమే ఒక దివ్యశక్తిగా మారిపోతాము అని అర్థం. అందుకే భక్తి అంటే కేవలం కొబ్బరికాయ కొట్టడం కాదు, దేవుడు నాలో ఉన్నాడు అని నమ్మడం అన్నమాట. ఆ నమ్మకం నీలో ఉంటే కనుక లోకంలో ఎటువంటి ఆపద వచ్చినా అది మనకు ఒక చిన్న దీపంలాగా కనిపిస్తుంది తప్ప మనల్ని ఏమీ చేయలేదు. అది ఈ శ్లోకం మనకి ఇచ్చే గొప్ప సందేశం. ఇంకా ఈ శ్లోకం ఇచ్చే గొప్ప సందేశం ఏంటంటే, భయాన్ని వేడండి అందరూ. దైవం నీలోనే ఉన్నాడని గ్రహించినప్పుడు మృత్యువు కూడా నిన్ను చూసి వణుకుతుందే తప్ప నిన్నేమీ చేయలేదు. ఆత్మవిశ్వాసమే దైవత్వం. ఈ శ్లోకం మనకు నేర్పే పరమ సత్యం ఒక్కటే, మనం అమ్మవారిని బయటెక్కడో వెతకక్కర్లేదు. అమ్మా నీవు నాలోనే ఉన్నావు, నేనే నీవు అని ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్ముతారో వారికి ఈ సృష్టిలో భయం అనేది ఉండనే ఉండదు. ప్రళయం వచ్చినా సరే అది వారిని ఏమీ చేయలేదు, వారికి నీరాజనం పడుతుంది, అష్టసిద్ధుల వారికి దాసోహం అంటాయి అని అర్థం. దేవుణ్ణి బయట వెతకకుండా మనలోనే ఉందని భావించి భక్తితో ధ్యానం చేస్తే మన జీవితమే దివ్యంగా మారిపోతుందండి. భక్తి పరాకాష్ఠకు చేరితే కనుక భక్తుడే దేవుడైపోతాడు. అదండి ఆ జగన్మాత వైభవాన్ని చాటి చెప్పే ఈ 30వ శ్లోక విశేషం. ఈ భావనను మనసులో ఉంచుకుంటే మనకి తిరుక్కనేది ఉండదు. ఆ తల్లి కృపాకటాక్షాలు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ
సర్వం శ్రీ లలితా పరమేశ్వరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి.